'కాంతార చాప్టర్ 1' సినిమా షూటింగ్ సమయంలో ఓ జూనియర్ అసిస్టెంట్ షూటింగ్ బ్రేక్ సమయంలో నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి మునిగిపోయి మరణించాడు. ఈ సంఘటన షూటింగ్ జరుగుతున్న సమయంలో జరగలేదు కానీ బ్రేక్ సమయంలో జరిగిందని నిర్మాతలు స్పష్టం చేశారు అప్పట్లో. ఆ తర్వాత 'కాంతార 2'లో నటిస్తున్నటువంటి మలయాళ నటుడు రాకేష్ పూజారి కూడా మృతి చెందాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళుతున్న బస్సు ప్రమాదానికి గురై కొందరు గాయపడ్డారు. షూటింగ్ సమయంలో స్థానిక సంఘాలతో వివాదాలు, పర్యావరణ నష్టం ఆరోపణలు కూడా ఎదురయ్యి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ సినిమా దైవారాధన వంటి స్థానిక ఆచారాలను చిత్రీకరించింది. ఈ ఆచారాలు తులు సమాజంలో పవిత్రమైనవిగా భావించబడతాయి. సో కొందరు స్థానికులు ఈ అంశాలను సినిమాలో వాణిజ్యపరంగా చిత్రీకరించడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి దైవ కోపంతో ముడిపడి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. వరుసగా 'కాంతార 2' సినిమా షూటింగ్‌లో జరుగుతున్నటువంటి ప్రమాదాలన్నీ కూడా ఈ కారణం చేతే జరుగుతున్నాయంటూ కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. 'కాంతార' సినిమా దైవారాధన, ఆధ్యాత్మికతను బలంగా చిత్రీకరించినందున కొందరు ఈ మరణాలను దైవ కోపంగా భావిస్తున్నారు. అయితే ఈ దృక్కోణం పూర్తిగా మూఢనమ్మకంపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలు దురదృష్టకరం. కానీ వీటిని దైవిక కారణాలతో ముడిపెట్టడానికి ఆధారాలు లేవు. ఇవి షూటింగ్ సవాళ్లలో భాగంగా ఉండవచ్చు మరియు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు నివారించడానికి మెరుగైన భద్రతా చర్యలు అవసరం. కానీ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో మరొక విషాదం అందరినీ కలిచివేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి 'కాంతార చాప్టర్ 1' నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. 33 ఏళ్ల చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది కూడా గుండెపోటుతో చనిపోవడం విషాదకరం. ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్‌లో రాకేష్ పాల్గొన్నాడు. మిత్రులతో కలిసి సందడి చేశారు. వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు రాకేష్‌ను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాకేష్ పరీక్షించిన డాక్టర్లు అప్పటికి అతడు చనిపోయినట్టుగా ధృవీకరించారు. దీంతో 'కాంతార 2'లో నటించినటువంటి నటుల మరణాల సంఖ్య పెరిగింది. ఇప్పటికే వివిధ కారణాలతో కొంతమంది మరణించగా, తాజాగా ఇందులో నటించినటువంటి మరొక నటుడు చనిపోవడం పైన కూడా ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్ల పైన మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. దైవారాధన వంటి ఈ సినిమా కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయా అనేటువంటి నమ్మకాన్ని మరింత మంది రైజ్ చేస్తున్నారు.